సో ఫర్ లూప్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఫర్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ఏ సీక్వెన్స్. ఇప్పుడు వైల్ లూప్ గురించి నేర్చుకుందాం. సో వైల్ లూప్ అనేది కండిషన్ని బేస్ చేసుకొని ఇటరేట్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. యూజింగ్ వైల్ లూప్ రాస్తాను, సో థింగ్స్ ఇంకా క్లియర్ అవుతాయి. సో మనము 0 నుంచి 5 నెంబర్స్ ప్రింట్ చేద్దాము యూజింగ్ వైల్ లూప్. ఓకే, చూద్దాం అది ఎట్లా రాయాలి కోడ్ అనేది చూద్దాం. సో వైల్ లూప్కి ఏంటంటే మనం ఇనిషియలైజ్ చేయాలి ఫస్ట్ వాల్యూ. సో ఐఎమ్ ఇనిషియలైజింగ్ ద వాల్యూ ఆఫ్ ఐ టు 0, అంటే 0ని ఐకి అసైన్ చేస్తున్నాను. దాని తర్వాత వైల్ అని రాసి కండిషన్ రాయాలి. వైల్ అని రాసి బ్రాకెట్ లోపల ఏ కండిషన్ వరకు ఇది సక్సెస్ అవ్వాలని రాద్దాం. ఐ లెస్ దాన్ 5. ఈ కండిషన్ వరకు ఇది ఫెయిల్ అయ్యే వరకు కూడా ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు కూడా లూప్ తిరుగుతుండాలి అని రాశాను. సో నా కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి ఇది ఏం చేయాలంటే ఇట్ హ్యావ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ. ఓకే, మరి కండిషన్ ఫాల్స్ అవ్వాలంటే ఐ అనేది పెరుగుతూ ఉండాలి కదా, అందుకని ఇంక్రిమెంట్ చేస్తాను ఐని. ఐ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఎవరికన్నా అసైన్మెంట్ ఆపరేటర్ ఇదివరకు చూడకపోయి ఉంటే ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అన్నా ఒకటే. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అన్నా ఒకటే. సో నా ఇప్పుడు ఇది ఏమవుతుంది, కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది 0 to 5 నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది. ఎట్లా? ఇనిషియల్గా వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ 0, రైట్? ఇనిషియల్గా వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ 0. తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. నవ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ద ఐ. ఐని ప్రింట్ చేశాక ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది ఇన్ ద సెకండ్ ఇటరేషన్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. స్టిల్ కండిషన్ ఈజ్ ట్రూ. సో ఇట్ ప్రింట్స్ 1. సో 0, 1, 2, 3 ఇలా 5 వరకు కండిషన్ విల్ బి ట్రూ. ఎప్పుడైతే 5 కూడా ప్రింట్ అయిపోయిందో ఐ విల్ బి 6. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ఈజ్ ఫాల్స్. అక్కడితో లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో 0 to 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. చూడండి, 0 to 5 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. సో యా, ఇది వెరీ ఈజీ. యా, ఈవెన్ ఫర్ లూప్ ఈజ్ ఆల్సో ఈజీ. లూప్ అనేది ఈజీ. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఫర్ లూప్, మల్టిపుల్ ఫర్ లూప్స్ ఎట్లా అనే దాని మీద వీడియో చేస్తాను. సో హోప్ దిస్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వీడియోలో